హాయ్ ఫ్రెండ్స్, నేను పద్మావతి. వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే కరివేపాకు కారప్పొడి అండి. ఇది హెల్త్కి చాలా మంచిది. దీంట్లో ధనియాలు ఉంటుంది కాబట్టి అరుగుదల శక్తికి చాలా మంచిది. కరివేపాకు కనుక దాన్ని తీసుకుంటే కనుక మనకి కంటి చూపును మెరుగుపరుస్తుంది. అలాగే వెల్లుల్లిపాయ అలా వేసుకున్నామంటే అది మన మంచి కొలెస్ట్రాల్ని నియంత్రిస్తుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని తీసుకుంటూ ఉండాలి మనం. ఇది గనక రోజు మనం ఇడ్లీ, దోశ, ఉప్మా అన్నిటికీ దీన్ని వేసుకొని అన్నంలోకి వేసుకొని తింటారు. సో మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న దీన్ని మరి ట్రై చేద్దామా? ఆ ప్రాసెస్లోకి వెళ్దామా అండి? ధనియాల కారప్పొడికి కావాల్సిన పదార్థాలండి. ఒక ధనియాలు ఒక బౌల్ నిండా తీసుకున్నాను, అంటే ఒక 3 గ్లాసుల వరకు తీసుకున్నాను. ఇక్కడేమో మిర్చి ఒక 30 వరకు తీసుకున్నాను, ఎండుమిర్చి. వెల్లుల్లి కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేను ఊరికే పెట్టానండి, నేనైతే వేయటం లేదు, కానీ ఊరికే ఎక్కువ వేస్తే బాగుంటుందని చెప్పి నేను చూపిస్తున్నాను. చింతపండు ఇంత తీసుకున్నాను. కరివేపాకు అంటే ఎక్కువ వేస్తే బాగుంటుందని చెప్పి కరివేపాకు తీసుకున్నాను. ఇది కడిగి వడేసి పెట్టుకొని బాగా ఆరబెట్టుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ బాండి పెట్టి స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించి బాండి పెట్టానండి. ఇప్పుడు వేపుకోవడానికి తగినంత ఆయిల్ వేసుకోవాలి. కొంచెంగా వేస్తున్నాను. ప్యాన్ వేడయ్యాక మినప్పప్పు కొంచెం ఎక్కువే వేయాలండి, మినప్పప్పు అవి. అలాగే శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, అలాగే మెంతులు. ఇన్ని మెంతులు కూడా వేయాలి. ఇలా కొంచెం వేగాలి. కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఇది హెల్త్కి చాలా మంచిదండి కారప్పొడి. దీని గనక ఇదివరకు పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు, నాయనమ్మలు ఉన్న కాలంలో అప్పట్లో ఏంటంటే ఇలాగే జ్వరం వస్తే కారప్పొడి వేసి పెట్టేవాళ్ళు, అలాగే చారు పెట్టి పెట్టేవాళ్ళు మన జ్వరం వచ్చి తగ్గిన తర్వాత. ఇది చాలా కరివేపాకు అరుగుదల శక్తికి మంచిది కదా, అందుకని అలా పెట్టేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి. కొంచెం వేగినాయి కదా, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇలా సన్నపు సెగను కొంచెం వేయించుకోవాలి. అలాగే దీంట్లోకి కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి, ఒక స్పూను. ఇలా మంచి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ధనియాలను కూడా వేసేసుకోవాలి. సన్నపు సెగన పెట్టుకోవాలి. పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి. కొంచెం బాగా ఈ ధనియాలు కూడా మంచిగా వేగే వరకు సన్నపు సెగన వేయించుకోవాలి. చూసారు కదండి, ఇట్లా వేగిపోయినాయి, ఇవి దోరగా వేగిపోయినాయి అన్నీ. ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వేగిపోయినాయి ఇవి. ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు కొంచెంగా ఆయిల్ వేసి కరివేపాకునంతా వేసేసుకోవాలి. దీంట్లోకి కొంచెం కొంచెంగా ఈ కరివేపాకునంతా వేసేసుకొని దీన్ని వేయించుకోవాలి. బాగా డ్రైగా అయిపోయే వరకు వేయించి పెట్టుకోవాలి. కరివేపాకుని ఎక్కువ వేయడం వల్ల దీంట్లో ఏంటంటే కరివేపాకు కంటి చూపును మెరుగుపరుస్తుంది, అరుగుదల శక్తికి కూడా చాలా మంచిది. అందుకని మనం కరివేపాకు ఎక్కువగా వేసుకుంటే చాలా
మంచిదండి. అందుకని ఎక్కువ దీన్ని కరివేపాకు దీంట్లో వేస్తే కారప్పొడిలో చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను. ఈ విధంగా పచ్చిదనం అంతా పోయే వరకు వేయించుకోవాలి. ఇలా మనం ముట్టుకుంటే కొంచెం గలగలలాడుతూ ఉండాలండి. ఇట్లా అంటే పౌడర్ అయిపోయేలాగా అలా అలా ఎందుకంటే ఇది నిలవ ఉండాలి కదా, అందుకని అలా వేయించుకోవాలి బాగా పచ్చిదనం లేకుండా. ఇది 6 months పైనే నిలవ ఉంటుందండి, అందుకని దీంట్లో పచ్చిదనం అంతా పోయే వరకు వేయించుకోవాలి. ఇలాగే బాండీలో కాసేపు అట్టే పెట్టేసామంటే కొంచెంసేపు దాంట్లో ఉన్న పచ్చిదనం పోయి మొత్తం ఈ కరివేపాకు కొంచెం గలగలలాడుతున్నట్టుగా బాగా డ్రై అయిపోతుంది. తర్వాత మనం చల్లారబెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవడమే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అలాగే బాండీలోనే అట్టే పెట్టేస్తున్నాను కొంచెం సేపు. ఇప్పుడు కొద్ది కొద్దిగా ఈ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా చేసుకొని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే ఒక్కొక్కటి మళ్ళీ వేసుకోవాలి. ఈ విధంగా ఇంకోసారి కూడా తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అలాగే కరివేపాకును కూడా వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా తీసుకోవాలి. అలాగే ఈ కరివేపాకును కూడా తీసుకోవాలి. బాగా ఇలా గలగలలాడుతున్నాయి కదండి, ఇది కూడా తీసేసుకోవాలి. దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మొత్తం వేసేసుకొని తగినంత ఉప్పుని వేసుకోవాలి. అలాగే తీసి పెట్టుకున్న చింతపండును కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇదే టైంలో మనకు వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. నేను ఇక్కడ వేయటం లేదు, వెల్లుల్లి వేస్తే చాలా బాగుంటుంది. ఈ చింతపండు కూడా వేసేసాం కదా, ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం గ్రైండ్ చేసుకున్నదంతా మొత్తం దీంట్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, కరివేపాకు కారపొడి రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. అలాగే ఇడ్లీలోకి, దోశల్లోకి, ఉప్మాల్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చాలా వెల్లుల్లిపాయ కారపొడి అని చేస్తారు. ఇది వేయకుండా చేసిందనమాట. ఇది మొత్తం కలియబెట్టేసుకొని అంతే సీసాకి ఎత్తిపోసుకుంటే కనుక ఇది 6 నెలలు పైనే ఇది నిలవ ఉంటుందండి. హెల్త్కి చాలా మంచిది కూడా. కరివేపాకు కూడా ఉంది కదా, చాలా మంచిది. ఇదిగోండి రెడీ అయిపోయింది. మరి కరివేపాకు కారపొడిని మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.